పెళ్లి జరిగిన మొదటి రాత్రి పెళ్లి కూతురు తన భర్త తాగే పాలలో విషం కలుపుతుంది. ఆ తరువాత ఆమె ఏదో ఒక నెపం చెప్పి తన భర్తతో ముందు మీరు పాలు తాగండి అని అంటుంది. కాని ఇంటి పనివాడు అంతకుముందే యజమానికి ఒక ఉత్తరం ఇచ్చి అంతా చెప్పేశాడు. ఆ ఉత్తరంలో పాలు తాగి స్పృహ తప్పిపోయినట్లు నటించండి అని రాసి ఉంది. అబ్బాయి పాలు తాగిన వెంటనే తల పట్టుకుని నువ్వు పాలలో ఏం కలిపావు, నా తల తిరిగిపోతోంది అని అంటూ స్పృహ తప్పినట్లు నటించడం ప్రారంభిస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి సంతోషంతో వావ్, నా అసలు పని అయిపోయింది, ఇక ఇంటి సామానంతా దోచుకుని ఇక్కడి నుండి పారిపోతాను అని అంటుంది. ఆ తరువాత అమ్మాయి తన తండ్రికి ఫోన్ చేసి పని అయిపోయింది, మీరు త్వరగా రండి, ఇద్దరం కలిసి సామానంతా తీసుకుని పారిపోదాం అని చెప్తుంది. కొంత సమయం తర్వాత అమ్మాయి తండ్రి అక్కడికి చేరుకుని పద త్వరగా చెయ్యి, ఇంట్లోని విలువైన సామానంతా సర్దేసుకుందాం అని అంటాడు. కాని అంతలోనే అమ్మాయి కన్ను పనివాడిపై పడుతుంది. ఆమె కోపంతో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఒకవేళ నువ్వు ఏదైనా చూసావా ఏంటి అని అడుగుతుంది. దానికి పనివాడు నేనంతా చూశాను, అంతా వీడియోలో రికార్డు కూడా చేశాను అని చెప్తాడు. ఇది విని అమ్మాయి తండ్రి కోపంతో ఒక పని చేద్దాం, ముందు ఈ పనివాడిని దారిలోంచి తప్పిద్దాం, చంపేద్దాం అని అంటాడు. ముందుకు ఏం జరిగిందో చూసే ముందు ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. తర్వాత ఏమైందో చూడాలంటే క్రింద కనిపిస్తున్న దాన్ని క్లిక్ చేయండి.